Hi viewers, I'm Dr. Kola. నిన్ననే సీటెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యాయి. దట్ ఈస్ 27/12/25 టు 18/12/25. సో మీరందరూ కూడా అప్లై చేయండి. ముఖ్యంగా ఏంటంటే సీటెట్ అప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ మీ అందరికి తెలుసు సీటెట్ సైట్ సీటెట్.నిక్ ఇన్కి వెళ్ళినట్టయితే మీకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సైట్ ఓపెన్ అవుతుంది. సో విత్ డేట్ అండ్ టైమింగ్ కనిపిస్తుంది. ఫస్ట్ మీకు పబ్లిక్ నోటీస్ అని కనిపిస్తుంది. సో సెకండ్ కనిపించేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లిక్ చేయొచ్చు. కిందికి వెళ్ళినట్టయితే కర్సర్ కిందికి వెళ్ళినట్టయితే స్టూడెంట్ యాక్టివిటీ అని ఉంటుంది, లేదా క్యాండిడేట్స్ యాక్టివిటీ అని ఉంటుంది. అక్కడ అప్లై ఫర్ సీటెట్ అని ఉంటుంది. సో మీరు అది క్లిక్ చేసినట్టయితే మీకు 3 కాలమ్స్ వస్తాయి. 3 కాలమ్స్ వస్తే ఫస్ట్‌ది ఏంటంటే దాంట్లో ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్, ఫీ పేమెంట్ దానికి సంబంధించి ఒక కాలమ్ ఉంటది. సెకండ్ కాలమ్‌లో ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆ సెకండ్ కాలమ్‌ని క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్‌కెళ్ళిపోతుంది. రిజిస్ట్రేషన్ దాన్ని క్లిక్ చేయగానే మనకు 3 స్టెప్ ప్రొసీజర్ సంబంధించి ఫార్మ్ డౌన్‌లోడ్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ ఏముంటుందంటే రిజిస్ట్రేషన్, సెకండ్ అప్లికేషన్ అండ్ థర్డ్ ఫీజ్ పేమెంట్ అని ఉంటది. సో, ఈ రిజిస్ట్రేషన్ అన్న దాంట్లో మనం ఎంట్రీ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ దాన్ని ఎంట్రీ చేసినట్టయితే మనకు ఫార్మ్ ఏ ప్రొసీజర్ ప్రకారం నింపాలని కొద్ది డీటెయిల్స్ ఇస్తూ ఏం చేస్తారంటే ఫోటో సైజ్ ఎంత ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి, జేపీజీ ఇమేజ్ ఎంత ఉంటుంది అని చెప్తూ మన కిందికి పోయిన తర్వాత అక్కడ ఒక ఐ అగ్రీ టు ఐ అగ్రీ అన్న దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇమ్మీడియేట్‌లీ ఇట్ గోస్ టు ఫిల్లింగ్ ఆఫ్ ద పర్సనల్ డీటెయిల్స్ ఫార్మ్. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఫిలప్ చేస్తుంటే లాస్ట్‌కొచ్చేసి మనకేమవుతుందంటే యూ విల్ గెట్ వాట్ వి సే మన యొక్క అంటే పాస్వర్డ్ జనరేట్ చేయడానికి టాస్క్ ఫర్ పాస్వర్డ్. అంటే మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీరు ఆ అప్లికేషన్‌ని అంటే ఏవైతే పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ నింపుతున్నప్పుడు మీరేం చేస్తారంటే మీ ఫాదర్ నేమ్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఐడీ ప్రూఫ్ దానికి సంబంధించిన డేటా నింపుతారు. తర్వాత అదేవిధంగా మెయిల్ ఐడీ కూడా నింపుతారు. ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే దాని కింద మీకు ఈ ఫార్మ్ ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకోవడానికి పాస్వర్డ్‌ని సెట్ చేసుకోమని అంటారు. పాస్వర్డ్ కొట్టిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటారు. ఆ పాస్వర్డ్ మనం కొట్టిన తర్వాత మనకేమవుతుందంటే ఓకే. వాటెవర్ ద డీటెయిల్స్ యూ హావ్ ఎంటర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, యువర్ డేట్ ఆఫ్ బర్త్, దెన్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా అని టిక్ చేస్తాం. టిక్ చేయగానే ఏమవుతుందంటే ఓటీపీ విల్ బి సెంట్ టు యువర్ ఫోన్ నంబర్. ఏదైతే ఫోన్ నంబర్ ఇచ్చారో ఆ ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీని అయిన తర్వాత మనం ఎంట్రీ చేసినట్టయితే మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ సంబంధించి లేదా మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందని చెప్పి అయిపోగానే మనకు నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకేముంటాయంటే 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కాంటాక్ట్ డీటెయిల్స్. అయితే రిజిస్ట్రేషన్ చేసినప్పుడే మనం కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ చేస్తున్నాం. రైట్? సో, కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ అంటే మనం ఇటు ఒకవేళ చూసినట్టయితే మనం అప్లికేషన్ ఫార్మ్ స్టెప్స్ అని వస్తుంది. దాంట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అది మనం కంప్లీట్ చేసాం. సెకండ్ పర్సనల్ డీటెయిల్స్, దెన్ థర్డ్ అప్లై ఫర్ డీటెయిల్స్, ఫోర్త్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫిఫ్త్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, సిక్స్త్ ఫైనల్ సబ్మిట్. సో, ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుందో దాంట్లో 6 థింగ్స్ మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ అయిందంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ అయినట్టే. సో, అది కంప్లీటెడ్ చూపెడుతుంది. మిగతాయన్ని ఇన్‌కంప్లీట్ చూపెడుతుంది. దెన్ యూ గో ఫర్ పర్సనల్ డీటెయిల్స్, అది కంప్లీట్ చేయాలి. కాగానే అది కంప్లీట్ అని చూపెడుతుంది. అప్లై ఫర్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ ఫైనల్ సబ్మిట్. ఇవన్నీ కంప్లీట్ చేసినట్టయితే సెకండ్ స్టెప్ అయిపోతుంది. ఒకటి ఫస్ట్ స్టెప్ మనం రిజిస్ట్రేషన్, సెకండ్ అప్లికేషన్ స్టేటస్, థర్డ్ ఈ
ఇవి సబ్మిట్ చేసిన తర్వాత థర్డ్ ఏదైతే ఉందో ఫీజొస్తుంది. ఎప్పుడైతే ఫీజ్ పేమెంట్ జరిగిపోతుందో, అది యాక్సెప్ట్ చేస్తుందో, మనం ఇంతకుముందే చెప్పాం ఫీజు ఆహ్, కూడా మనకు ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ చూపెడుతుంది. ఫర్ ఓబీసీ అండ్ ఓసీకి ఎంత, ఎస్సీ, ఎస్టీకి ఎంత, ఒక పేపర్‌కి ఎంత, సెకండ్ 2 పేపర్స్‌కి ఎంత. సో, సెకండ్ అప్లికేషన్ స్టేటస్ ఫినిష్ అయితే మనకు థర్డ్ ఏమవుతుందంటే ఫీజ్ ఆహ్, ఫీజ్ మనం కట్టేది జనరేట్ అవుతుంది. ఫీజ్ కట్టిన తర్వాత మన ఫీజ్ కన్ఫర్మ్ అయింది అనగానే మనకు కన్ఫర్మేషన్ పేజ్ జనరేట్ అవుతుంది. సో, ఈ కన్ఫర్మేషన్ పేజ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఏదన్నా మనకు డౌట్స్ ఉన్నా, ఏదన్నా తప్పులు పోయినా విత్ దిస్ కన్ఫర్మేషన్ పేజ్ వి కెన్ అంటే మనం ఏమి నింపినామని మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే మరి సీటెట్ సైట్‌లోకి మళ్ళీ లాగిన్ కావచ్చు. దేనితోటి లాగిన్ అవుతాం మనము? మన మెయిల్ ఐడీ విల్ బి ద యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడే మీ యొక్క పాస్వర్డ్ మీరు ఇచ్చేసారు. సో, 3 స్టెప్స్‌లో మనము సీటెట్ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫార్మ్. ఆహ్, అంటే దాంట్లో ఏం చేస్తున్నామంటే మన పర్సనల్ డీటెయిల్ ఎంటర్ చేస్తే మనకు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత మనకేమవుతుందో నెక్స్ట్ ఏమవుతుంది అప్లికేషన్ ఫార్మ్ నింపే ఐకాన్ పేజ్ వస్తుంది. అప్లికేషన్‌లో మనము 6 ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఫీజ్ పేమెంట్ చేస్తాం. సో, అది కన్ఫర్మ్ అయినంక ఆ! మనకు కన్ఫర్మేషన్ పేజ్ జనరేట్ అవుతుంది. సో, ఇన్ దిస్ వే యూ ట్రై టు అప్లై ఫర్ సీటెట్ అప్లికేషన్. సో, ఆహ్, take ample time while submitting the form. Patient, move with patience and complete it. Hope that this will be useful for you. Thank you. Uh, धन्यवाद. Signing off, Dr. Kola.